ఫ్రెండ్స్ స్కూల్లో ప్రమాదం, హాస్పిటల్‌లో 17 మంది. ఈ విషయాలన్నీ తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. డిసీజ్ లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 17 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఈ షాకింగ్ ఘటన మహమూదాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. రోజువారీలాగానే ఆదివారం తెల్లవారుజామున విద్యార్థులకు మొలకలు ఇచ్చారు. వాటిని తిన్న కాసేపటికే 17 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు వారికి చికిత్స అందించి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. అలాగే ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా అధికారులు ఎవరు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. అసలు ఫుడ్ పాయిజన్ అవ్వడం ఏంటి? మొలకలొచ్చిన శనగలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందా అనే కోణంలో కూడా దర్యాప్తు అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గడప లాలో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.